నమస్తే బోసుకుమరి. ఈరోజు ఈనాడు పేపర్ మెయిన్ బ్యానర్ ఐటమ్ రాసినటువంటి వార్త ఏంటి, మెయిన్ వార్త ఏంటి అని చూస్తే సుమారుగా 2-3 వార్తల్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ రాసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి తెలుగు సినిమా జాతీయ మెరుపులు అనేటువంటి విధంగా ఒక అంటే అవార్డులకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. జాతీయ ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్, విక్రాంత్ మన్సే, మరి ఉత్తమ నటి రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసిన ప్రయత్నం చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడికి నటించినటువంటి భగవత్ కేసరి, హనుమాన్, బేబీ చిత్రాలకు చిరోక ఒక పురస్కారం. దానికి హనుమాన్కి సంబంధించి గ్రాఫిక్స్ కి సంబంధించి వచ్చినట్టుంది. మరి ఉత్తమ గేయ రచయితగా కాసర్ల రమేష్ అనేటువంటి విధంగా ఒక చేశారు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు కుమార్తె సుకృతి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మరి అవార్డు వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇకపోతే రెండోది ఏంటంటే 7 నుంచి చేనేతకు ఉచిత విద్యుత్ అనేటువంటి విధంగా ఒక బిగ్ అప్డేట్ ఒక రకంగా చెప్పాలంటే. అదేవిధంగా పవర్ లూమ్స్ కు 500, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కు 200 యూనిట్లు, తాజాగా 1,08,499 మందికి వితంతు పెన్షన్లు. మరి చెడగొట్టడం పడగొట్టడమే వైకాపా నైజం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడింది. గూడెం చెరువు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేటువంటి విధంగా చేశారు. ఒక వార్తను అయితే హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మగ్గాలు ఉన్నటువంటి చేనేతకారులకు ఈ నెల 7 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పవర్ లూమ్స్ కు 500, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కు 200 అంటే మిషన్స్, పవర్ తో ఆడేటువంటి వాటి మిషన్స్ కి చేనేతకి అవి తయారు చేసి బట్టలు తయారు చేసేటువంటి వాటికి 500 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తారు. మరి హ్యాండ్ తో చేసేటువంటికి 200 వరకు ఫ్రీ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉచితంగా అందిస్తామని చెప్పేసి వివరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో గూడెం చెరువులో శుక్రవారం ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సింగపూర్ వెళ్లానని ఇక ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి అయితే ఆ వార్తను హైలైట్ చేసిన ప్రయత్నం చేశారు. ట్రంప్ సుంకాల మోత అనేటువంటి విధంగా ఈ ట్రంప్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇతను వాళ్ళ కర్మ, అది మనం చెప్పేది ఏం లేదు. బట్ అతని విధానంలో అతని మీద అనిపించుకోవచ్చు, కానీ చాలా దేశాల మీద ఆ సుంకాలు వసూలు చేసేటువంటి విధంగా నాకు తెలిసి ఇంకా లైఫ్ లో మా అమెరికా అధ్యక్షుడు అయితే ఇతను అవ్వలేడు. ఇతని బిజినెస్లు అవి ఇవి పెట్టి మొత్తం పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అదే విధంగా ఏంటంటే ఇంకోటి మనం చెప్పేది ఏంటంటే ఈ ఉన్నటువంటి ఈ కొద్ది సంవత్సరాల్లో అతను మొత్తం సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక రకంగా చెప్పంటే పక్కా బిజినెస్ మ్యాగ్నెట్, అంతే ఇంకేం లేదు. అంటే తనకు ఉన్నటువంటి ఇప్పుడు అధ్యక్ష పదవిని ఉపయోగించుకొని ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా అదే రాజకీయ సొల్లు. బట్ ఆయన సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాడు అనేటువంటి ఒక వాదన అయితే బలంగా ఉంది. బట్ ఈ వార్తలను అయితే మాత్రం ఈనాడు హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మరేమైతే